సోషల్ మీడియా అంటేనే పుకార్ల పుట్ట అన్నట్టే తయారైంది పో. ఎవరో ఏదో మాట్లాడితే పడనోళ్ళు ఒకటికి రెండు కలిపి గిరికలు కొట్టిస్తుంటారు. పబ్లిక్ సుతగ్గా అదే నిజం అనుకుంటారు. ఉత్తప్పుడంటే మైకుల ముంగట్టుకొచ్చి ఖండిస్తారు. కానీ ఇప్పుడు ఓట్ల టైం కాబట్టి అస్సలు ఊకుంటలేరులో. మొన్న అమిత్ షా సార్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొట్టించిరని పెద్ద లొల్లి నడుస్తుంది కదా. ఇవాళ ఏమైందంటే ఫేక్ వీడియో కేసు నియంగానే షేక్ చేస్తుంది పో. ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లీడర్లను. సెంటర్ పోలీసు మంత్రి అమిత్ షా సార్ వీడియోకి అబద్ధం మాటలు అతుకుపెట్టిండ్రని హైదరాబాద్ లో బీజేపీ ప్రేమేందర్ రెడ్డి సార్ కంప్లైంట్ ఇచ్చిండు మొదలు. అటెన్క ఢిల్లీలో సుత ఫిర్యాదు వస్తే కేసు కట్టి ఇడికొచ్చి నోటీసులు ఇచ్చిపోయిండ్రు అన్నట్టు. నిన్న విచారణకు పోయేది ఉంటే 15 రోజుల టైం అడిగిండ్రు ముగ్గురు సూత. ఇవాళ ఇంకింత మందికి నోటీసులు ఇస్తానికి ఢిల్లీకి వెళ్ళి వచ్చి హైదరాబాద్ లో అడ్డా పెట్టిండ్రు. గాంధీ భవన్ కు వస్తే ఎవ్వరు లేరని తెలిసి వెళ్ళిపోయిండ్రు. ఇది ఇట్లా నడుస్తుండగానే మన పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసే వరకు వచ్చిన వాళ్ళు పరిశాన్ అయినరట. వీళ్ళని కోర్టుకు తీసుకుపోయి కోర్టు పర్మిషన్ తోటి ఎంక్వైరీ చేసినాక బెయిల్ వస్తే గప్పుడు ఢిల్లీ పోలీసులకు పని పడుతుంది. ఇదంతా నడిచేట వరకు చాలా వద్దులే పడుతుందట. ఏహే అంతా జూటా బీజేపీ మళ్ళా గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే కుట్ర బయట పెట్టినందుకే గిసొంటి కేసులు బనాయిస్తుర్రు అనేది కాంగ్రెస్ లీడర్ల మాట. లేలే అబద్ధాలు ప్రచారం చేసి పబ్లిక్ నాగం పట్టిస్తుర్రని బీజేపీ గరం అవుతుంది. చూడాలి మరి కేసు ఏమైతుందో.